మీరు మీరు అలా అరిస్తే నాకు భయం అవుద్ది. ఎస్కేఎన్ గారి స్పీచెస్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ, అక్కడ విక్రమ్ గారు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరి గురించే మళ్ళీ ఇంకో సినిమా తీస్తున్నాం అలాంటిది. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ రాసుకునే 2 ముక్కలు మీరు అలా అరిస్తే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విక్రమ్ గారు చేసిన సినిమా అపరిచితుడేమో కానీ ఆయన మనందరికీ ఎప్పుడూ సుపరిచితుడు. సో ఎప్పుడూ కూడా సినిమాల్లో లీడ్స్ని హీరోలు అంటారు, బట్ యాక్టర్స్ని హీరో అంటే అలాంటి వ్యక్తి విక్రమ్ గారు. ఎందుకంటే ఆయనకి అటు సైడు తెలుసు, ఇటు సైడు తెలుసు. సో అలాంటి గొప్ప వ్యక్తి తెలుగులో కూడా చాలా సినిమాలు చేయటం అనేది మన తెలుగు వారందరికి కూడా గర్వకారణం. సార్, వీ ఎంటైర్ 2 states లవ్ యూ అలాట్ సార్. సో తంగాలన్ డార్లింగ్ జ్ఞానవేల్ కొంత ఫుటేజ్ చూపించారు, ఒకసారి చెప్పచ్చు కదా. ఓకే, అది చూపిస్తే అసలు ఒక ½ అవర్ నేను ఒక ట్రాన్స్లో ఉండిపోయాను. అంటే ఒక వరల్డ్లోకి వెళ్ళి మళ్ళీ ఆ వరల్డ్ నుంచి రాబుద్ది అవ్వట్లేదు, అలా ఉన్నాయి ఆ విజువల్స్. సో ఇది ఆగస్టు 15న ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్తో స్పెల్ బౌండ్ అయిపోతారు ఆడియన్స్ అందరూ. ఒక వరల్డ్లోకి ట్రావెల్ ఉంటుంది. సో అలాగే జ్ఞానవేల్ గారిని చూస్తే నాకు చాలా హ్యాపీగా అవుతుంది. ఎందుకంటే మనం అందరం ఏదైనా ఆనందం వచ్చినప్పుడు గర్వంగా ఫీల్ అవుతాం, ఆయన ఒక్కళ్ళే సగర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సగర్వంగా సమర్పించు అంటారు కాబట్టి. డార్లింగ్, మీరు తమిళ్తో పాటు తెలుగులో కూడా చాలా సినిమాలు చేయాలి, ఇప్పుడు చాలా చేస్తున్నారు, అలాగే డబుల్ చేయాలి. అలాగే పారంజిత్ గారికి తమిళనాటే కాకుండా తెలుగులో కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి మీకు. సో ఎందుకంటే మా ప్రసాద్ మ్యాక్స్లో 8:45కే వచ్చేస్తాయండి. మాకు చెన్నైలో 11 o'clock స్టార్ట్ అవుతాయి, కానీ 8:45కే మేము ఈగర్లీ మీ సినిమా వెళ్ళి చూసేస్తుంటాం. సో విక్రమ్ గారి సినిమాలో మీ స్టాంప్ అలా పడగానే మా ఇంకా డబుల్ అయింది. అలాగే ఇక్కడ ఉన్న బర్త్డే క్వీన్ మా మాళవిక గారు, మా ప్రభాస్ గారి సినిమాలో రాజాసాబ్లో హీరోయిన్ మాళవిక గారు. ఆవిడ ఇప్పటివరకు ఆవిడలోనే గ్లామర్ చూశారు, ఇప్పటి నుంచి ఆవిడ ఉన్న యాక్టింగ్లోనే గ్లామర్ చూస్తారు. సో మాళవిక గారు నాకు తెలుసు, ఎందుకంటే ఆవిడ చేసిన రోల్ ఏంటి, ఆవిడ దాని గురించి ఎంత కష్టపడ్డారు. ఎందుకంటే ఆవిడకి అప్పుడప్పుడు అలాగ ఫెయింట్ అయిపోయే వరకు ఒక 3-4 hours మేకప్ చేసుకుని అది ఉండి ఆవిడ ప్యాషన్ తెలుసు. తంగాలంతో ఈ సినిమాలో ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బయటకు వస్తాయి. అలాగే రాజాసాబ్తో మీరు చూస్తారు, అది వేరు. సో ఇంకా ఈ ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న తంగాలన్, అలాగే తెలుగులో రిలీజ్ అవుతున్న మన మాస్ మహారాజా బచ్చన్, అలాగే మన రామ్ గారి స్మార్ట్ శంకర్, అలాగే మా బన్నీవాసు ఆయి సినిమా, అన్ని సినిమాలు ఆగస్టు 15న. ఎందుకంటే పొంగల్ మారింది, ఇంతవరకు పొంగల్ అంటే జాన్ 14, జాన్ 15 వచ్చేది. ఇప్పుడు ఆగస్టు మిడ్లో కూడా ఒక పొంగల్ ఉంది, సినిమాలు 4-5 సినిమాలు చూసే పొంగల్. సో 4-5 days ఎక్స్టెండెడ్ వీకెండ్ ఉంది. అన్ని సినిమాలు చూసి అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అలాట్. సుమగారు ఇందాక గోల్డ్ బోల్డ్ అన్నారు, ఓల్డ్ అనలేదు. థ్యాంక్ యూ అండి. ఏమండి, మీరు నేను ఎప్పుడు ఓల్డ్ అనే పదం వాడడానికి కూడా అసలు చెప్పుకోం బయటికి, అసలు వద్దు, చెప్పొద్దు. థ్యాంక్ యూ అండి.